వెల్కమ్ టు టీటెన్. మహబూబ్ నగర్ లో గిరిజన మహిళ పైన జరిగిన దారుణాన్ని మనం అందరం మీడియాలో పేపర్లలో చూసినాం. అదే అంశం పైన మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యాక్టివిస్ట్ దేవి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే దేవి గారు. ఎట్లా చూడాలండి ఒక గిరిజన మహిళని అంత దారుణంగా వాళ్ళ పొలాన్ని చేసుకుంటూ ద సేమ్ టైం అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపడాన్ని మిగతా వాళ్ళకు కూడా తెలవడానికి చాలా టైం పట్టింది. అది ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? ఇది ఒక మచ్చు తునక, ఉమ్, ఒక నమూనా. దేనికి నమూనా? ఈ దేశంలో ఆ, గిరిజనులు అంటే అందరూ ఆదివాసీలు ఒకే రకమైన స్టేటస్లో లేరు. ఉమ్, ఆదివాసీల్లో కూడా తరతమ స్థాయిలు ఉన్నాయి. కొంచెం ఎదిగి వాళ్ళ అవకాశాలని ఉపయోగపెట్టుకునే తెగలు ఉన్నాయి, ఉపయోగపెట్టుకోలేని తెగలు ఉన్నాయి. పెట్టుకోలేని తెగల్లో నమాడిక్ సంచార తెగలుగా ఉండే వాళ్ళు చెంచులు కీలకమైన వాళ్ళు. ఉమ్, వాళ్ళది మరీ వెనుకబాటుతనానికి ప్రిమిటివ్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు. అటువంటి వాళ్ళ భూముల్ని గుంజుకోవటంలో బయట శక్తులు గిరిజనేతరులు ప్రయత్నించడం, తెలివిగల్లోళ్ళు ప్రయత్నించడం ఒక భాగం. ఉమ్, అసలు ప్రభుత్వమే వాళ్ళని ఏదో ఒక విధంగా అడవుల నుంచి తరిమేసే ఫారెస్ట్ చట్టాలు తీసుకురావటం ఒక భాగం. సరే, ఫారెస్ట్ చట్టాల గురించి ఎప్పుడన్నా చర్చ పెడదాం. కానీ ఇప్పుడు వస్తున్న కాన్ఫ్లిక్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనపడతాయి. అంటే నమూనా మచ్చుతునక అన్నది అందుకే నేను ఉమ్, ఈ దేశంలో ఆదివాసీల పరిస్థితికి అదొక మచ్చుతునక. వాళ్ళు ఎన్ని రకాల దోపిడీలకు గురవుతారు. ఒకటి, వాళ్ళది భూమి ఉమ్, కౌలుకి ఇచ్చారు. సాధారణంగా భూమి ఎవరైతే ఇచ్చారో కౌలుదారు మీద అతని ఆధిపత్యం, లేకపోతే ఆ కుటుంబం ఆధిపత్యం పెత్తనం ఉంటది ఉంటది. వాస్తవం. ఇది ఇట్లా చేసినావు, అది ఉమ్, అట్లా ఎందుకు చేసినావు అవును. అనే పరిస్థితి ఉంటది. ఉమ్, వాళ్ళు కౌలుకి ఇచ్చిర్రు, వాళ్ళ భూమిలోనే ఇద్దరు కూలి, ఉమ్, మూడు పెళ్ళాలి. అవును. వాళ్ళ భూమిలోనే కూలి చేసుకునే వాళ్ళని ఆమె అలిగి పుట్టింటికి పోయిందని ఎవరు గుంజుకొస్తారు? ఉమ్, భర్త కాదు, కౌలు చేసుకునేవాడు గుంజుకొస్తాడు. గుంజుకు రావడంతో ఆగుతాడా? దారిలోనే కొడతాడు. ఎవరతను కొట్టడానికి? కొడతాడు. అంటే నేను ఆధిపత్యం గురించి చెప్తున్నా. ఉమ్, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఆమె శరీరాన్ని, ముఖ్యంగా ఇంటర్నల్ పార్ట్స్ మీద డీజిల్ పోసి మరీ కాలుస్తారు. ఇప్పుడు పారిపోయిన మహిళని పట్టుకురావడం, లేకపోతే 10 రోజులు పొలంలో పనిచేయకుండా పోతావా అనే కోపంతో గుంజుకొచ్చి కొట్టడం అనేది, ఇందులో ఒక ఆధిపత్యం ఏంటి? నీ భూమి మీద నేను పనిచేస్తున్నా, ఈ భూమి మీద నీకేం హక్కులు లేవు, నాదే హక్కు, దీని మీద నువ్వు బానిసగా పనిచేయి, కట్టు బానిసగా పనిచేయి. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియదు, వీళ్ళకి భయపడి బతుకుతారు కాబట్టి కట్టు బానిసల కింద వాడుకుంటున్నట్టేగా. నువ్వు కట్టు బానిసనే కదా, ఇట్లా గుంజుకొని వస్తావు, యజమానికి చెప్పకుండా వారిపోతావా అని ఎవరిని గుంజుకొస్తావు? నువ్వు కట్టు బానిసనే గుంజుకొస్తావు. అందుకని ఆమెను అట్లా పోయి గుంజుకొచ్చినావు. గుంజుకొచ్చిన తర్వాత నాకు న్యూస్ చదివిన తర్వాత మొట్టమొదటి వచ్చిన డౌట్ ఏంటంటే, కట్టు బానిసని తీసుకురావడము, పాలేర్లను కొట్టడము, ఇంటి పనోళ్ళని కొట్టడము ఈ దేశంలో సర్వసాధారణమైన విషయం. అది ఒక ఆధిపత్యము, ఒక అహంకారము, ఒక వనరులు ఉన్న దానికి నిదర్శనం, ఎవరి పెత్తనం నడుస్తుందనే దానికి నిదర్శనం. కానీ ఈమెని ఈ రకంగా తగలబెట్టడము, కాల్చడము అనేది నాకు అనుమానం వచ్చింది. ఉమ్, ఎందుకు ఇట్లా జరుగుంటది అని. ఆ తరువాత మన చెంచు సంఘం నాయకులు వాళ్ళందరూ కాంటాక్ట్లోకి వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పిన అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఏంటి అందులో ఆసక్తికరమైన విషయం అంటే, వీళ్ళు పోలీసు అధికారులను కలవడానికి పోయారు. ఇది బయటకు వచ్చిన క్రమం కూడా మనం చూడాలి. ఉమ్, ఆమె వచ్చి కంప్లైంట్ చేయలే, వాళ్ళ కసిదీరా కొట్టారు, కాల్చారు, అట్లా బడి ఉన్నది ఆమె. ఉమ్, పరిస్థితి విషమిస్తా ఉంది, ఆసుపత్రికి పోలే. అంటే బహుశా పోవద్దని కూడా బెదిరించుంటారు. ఆసుపత్రికి పోతే విషయం బయటకు వస్తుంది కదా, అందుకని పోనిచ్చుండరు. పడి ఉన్నది. వేరే సర్వే కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చి ఆ విధంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి ఆమె హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ పొందింది. ఉమ్, ఒక రకంగా వాళ్ళు సర్వేకి రాకపోయి ఉన్నట్లయితే ఆ అమ్మాయి కోలుకునే పరిస్థితి ఉండుండేది కాదు. ఉమ్,
అంటే రిపోర్టు చేయడానికి కూడా లేని భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, ఆ విషయం వాళ్ళకి తెలిసే ఎస్సీ ఉంటది. ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నా ఉమ్. ఇన్ని దారుణాలు డే బై డే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీల మీద, ఎస్టీల మీద, ట్రైబ్స్ లో మీరు అన్నట్టు చెంచుల మీద, వీళ్ళపైన ఎందుకు ఇంత దారుణంగా? అసలు మీరు చెప్తుంటేనే, వార్త చూస్తేనే ఆ ఇష్యూలో ఇంత దారుణంగా ఈ సొసైటీలో ఎవరిని గుంజుకొచ్చి కాల్చడం, అమానుషంగా ఆమెకు అంత చిత్రహింసలు పెట్టడం, అంటే వీళ్ళకు ఏం, అంటే ఆధిపత్యం ఒకటే కారణం అంటారా, లేదంటే ఇంకేం వీళ్ళకు సపోర్ట్ మదం చేస్తుంది? మదం ఉమ్, పైనుంచి కిందకి మదం. ఉమ్, ఈ మదంలో వనరులు డబ్బులు ఉన్న మదం ఉంటది, ఆధిపత్య వర్గాలనే మదం ఉంటది, ఉమ్, అహంకారం ఉంటది. వీటికి కలిసి వచ్చిన అహంకారం ఉంటది. ఇక్కడ మనం ఒక విషయం నేను చెప్పదలుచుకుంది, ఇవాళకి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత రిపోర్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉందంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, నీకు తెలియకపోవడం. ఇవాళకి కూడా వాళ్ళు ఫస్ట్ జనరేషన్ కూడా చదువుకోని పరిస్థితిలోనే చెంచులు ఉన్నారు. ఉమ్, ఏమిచ్చింది స్వతంత్ర భారతం వాళ్ళకి? రెండోది, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, కానీ ఎవ్వరూ వాళ్ళకి హక్కుల గురించి చెప్పలేదు. మూడు, ఒకవేళ చెప్పినా వాటిని అమలుపరుచుకోగలిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ మూడు పనులు చేయాల్సింది ప్రభుత్వమే కదా. నువ్వు ఊరికే బీరాలు కొట్టి అవతార పురుషులు అయిపోతే సరిపోదు కదా ప్రపంచానికి. ఈ మూడు చేయాల్సింది గవర్నమెంట్లే కదా. వాళ్ళు ఎందుకు చేయలేదు? చేయాలి కదా. చట్టం తీసుకొచ్చి పడేస్తే నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకి. ఉమ్, ఒకటి. రెండోది, అమలు యంత్రాంగాలు. ఈ చట్టాలని అమలు చేసే యంత్రాంగాలు. అమలు చేసే యంత్రాంగం ఎవరు? పోలీసులు, లేకపోతే అధికారులు. వీళ్ళు వాళ్ళ పట్ల ఎట్లా డీల్ చేస్తారు? మర్యాదగా డీల్ చేస్తారా? నువ్వు నేను పోతే కూర్చో అంటాడు ఒక అధికారి, వాళ్ళు పోతే కూర్చోమంటారా? వాళ్ళు కాదా ప్రజలు? మనమేనా? చదువుకున్నోడు తెల్లబట్టలు వేసుకున్నోడే ప్రజలా? వాళ్ళు కాదా? నువ్వు సివిల్ సర్వెంట్ కదా, కనీసం కూర్చోమనకుండా. మీరు చూడండి, ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ వెనుకబడిన అతి వంచిత ప్రజలు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ గౌరవం దొక్కాలి. అరే, ఇంత కష్టపడి ఆఫీస్కి వచ్చారు వీళ్ళు, ఫస్ట్ వీళ్ళ పని చేయాలనే జ్ఞానం మన బ్యూరోక్రసీకి, పోలీసులకు ఉండాలి. వాళ్ళని చూడండి, మీరు ఏ ఆఫీసులో ఏ నిమిషాన్ని మీరు కెమెరా పట్టుకెళ్ళి చూసినా ఆ గోడ పక్కన దీనంగా కింద ఆడ కుర్చీలు బెంచీలు ఉంటే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కూర్చుని ఉంటారు. వాళ్ళు అతి దీనంగా ఆ పక్కన కూర్చుని ఉంటారు. భయపడుకుంటా పోతారు. చేతులు కట్టుకొని నిలబడతారు. వాళ్ళ ముందు సివిల్ సర్వెంట్స్ చేతులు కట్టుకోవాలి, కానీ వీళ్ళు చేతులు కట్టుకొని నిలబడతారు. కసురుకుంటా ఇసురుకుంటా వీడికేం తెలియదులే అని వాళ్ళని కూడా దోపిడీ చేసుకుంటా లంచాలతోటి ఇంతి అంతి అని పిండుకుంటా. అసలు మనం ఊహించలేము ఆ పరిస్థితి, కానీ జరుగుతుంది. అది ఒక వాస్తవం, ఒక సత్యం. ఈ పరిస్థితుల వల్లే వాళ్ళు రిపోర్ట్ చేయలేకపోయారు. ఎంత భయపడ్డారంటే, చస్తే చేస్తాం గాని అంత చిత్రహింసలకు గురైనాక ఇంకా పోయేదేముంది నాకు అని మాత్రం అనుకోలేకపోయింది. ఇంకేదో భయం. అందుకని నోరు మూసుకొని ఆ జ్వరాన్ని, ఆ దెబ్బల్ని, ఆ కాల్చిన గాయాల్ని భరించుకుంటా అట్లుంది. వాళ్ళెవరో వచ్చి అరే ఇంత జరిగిందా దా అని ధైర్యం చెప్పి తీసుకెళ్తే ఓహో అనుకుని వచ్చింది. మాట్లాడగలిగే పరిస్థితిలో కూడా లేదు హాస్పిటల్కి వచ్చినప్పుడు. సరే, అదొక భాగం. మహిళా సంఘాలు వెళ్ళినాయి, చెంచు సంఘాలు వెళ్ళినారు, ప్రజా సంఘాలు వెళ్ళినాయి, అందరు వెళ్ళి చేసినారు. అయితే ఈ సంఘాలు వెళ్ళినప్పుడు ఫస్ట్లో పోలీస్ అధికారులు మాట్లాడిన మాటలు వాళ్ళు చాలా బాధపడుకుంటూ చెప్పారు. ఆమె మంచిది కాదంట కదా, అయినా అరెస్ట్ చేసినాంగా ఇంకేం కావాలి? ఇక్కడ 2-3 విషయాలు. ఆమె మంచిది కాదంట. ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఏ రకమైన దారుణం జరిగినా, ఏ దారుణం జరిగింది, ఎంత నేరం జరిగింది, నేరస్తుడెవడు, ఒక పోలీస్ అధికారి మాట్లాడాల్సిన ఇవి అంతే కదా. నీకు నేరంతో పనే, నా నీతితో పనే, నా శీలంతో పనే? ఏమండి చెప్పండి. నీకు రోడ్డు మీద పోతుంటే ఒకడొచ్చి నీ చేయి నరికేశాడు, నువ్వు పోయి చూపిస్తే వాడేమంటాడు? నువ్వు మంచోడివి కాదంటగా అందుకు నరికేశారంటారా? ఏమండి ఆ జడ్జిమెంట్ పోలీసులకు ఉందా?
పోలీసులు అధికారం ఎంక్వైరీ చేయరు అది. అంటే నువ్వు నైతిక పోలీసువా, మోరల్ పోలీసా నువ్వు? ఒక అధికారి ఈ మాట మాట్లాడాడు, మీరు కొంచెం స్టేట్మెంట్ ఇవ్వండి అక్క అని అడిగారు నన్ను. ఉమ్, సరే మేమేం చేయగలిగితే అని చేస్తాము జాయింట్ యాక్షన్ తరఫున అని చెప్పా. ఉమ్, సరే మహిళా సంఘాలు పోయినారు, పరామర్శించారు, స్టేట్మెంట్ ఇచ్చారు, అదంతా జరిగింది. మంచిగా లోకల్ వాళ్ళు బాగా స్పందించారు. ఉమ్, వాళ్ళకి మనం ఏం మద్దతు కావాలన్నా ఇస్తామని కూడా మనం చెప్పాం. అది వేరే విషయం. ఉమ్, కానీ కోపం వచ్చేది ఒక వ్యవస్థీకృతంగా మొత్తం వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానీ, బ్యూరోక్రసీ కానీ, ఈ అతి వంచితులైన ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు, ఉమ్, నిర్దాక్షిణ్యంగా క్రూరంగా వాళ్ళు మాట్లాడే మాటలు. ఇక్కడ ఇంకో విషయం, వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనకేం స్పష్టమైంది? ఇప్పుడు నువ్వు పని చేయకుండా పారిపోతేనో, ఇది ఇంకోటి చేస్తేనో, దొంగతనం చేస్తేనో అప్పుడు మరి ఏమని గనక కొట్టినట్టుగా కొడతారు. కానీ దీంట్లో ఇంకేదో ఉంది అనిపించే పరిస్థితి ఉంది. ఉమ్, వాడు మాట్లాడిన మాటల్లో మనకి అర్థమైంది. ఉమ్, ఏంటది అంటే, ఎవడైతే కొట్టాడో వాడు ఆమెని లైంగికంగా కూడా దోపిడీ చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. ఉమ్, లేకపోతే వాడికి అంత కోపం వచ్చేసి ఆ ప్రత్యేకమైన పనులు చేయాల్సిన అవసరం లేదు, అంత చిత్రహింసలు పెట్టాల్సిన పని లేదు. ప్యాషన్ క్రైమ్ అంటాం దీన్ని. ఉమ్, అంటే నీ భూమి నాది, ఈ భూమి మీద నువ్వు గుడి చాకరీ చేయి, ఎట్టి చెయ్యి నాకు, ఎట్టి అయిపోయిందని అంటున్నారు. ఎక్కడైపోయింది? ఉమ్, ఎట్టి చెయ్యి నాకు కాకుండా నీ శరీరం కూడా నాది. ఉమ్, ఇది కదా ఈ దేశంలో ఆదివాసీల పరిస్థితి, ఉమ్, ఆదివాసీ మహిళల పరిస్థితి. ఎప్పుడు బృందాకరతో ఒకటే మొత్తుకుంటా ఉండేది మల్లు స్వరాజ్యం కూడా. ఉమ్, మహిళ ఎదుర్కొనేది కేవలం ఒక ఒక ఆదివాసీ మహిళ, ఆదివాసీ పురుషులకు ఉండే సమస్యల కంటే కూడా ఒక మహిళగా ఎదుర్కొనే సమస్యలు విడిగా ఉంటాయి. ఉమ్, ఒక దళిత మహిళ ఎదుర్కొనే కష్టాలు దళిత పురుషులు ఎదుర్కొనే కష్టాల కంటే భిన్నంగా ఉంటాయి. దళిత మహిళ అయినందువల్ల ఆమె ప్రత్యేకమైన వివక్షత ఎదుర్కొంటుందని చెప్పేవాళ్ళు. ఉమ్, ఇది కూడా అదే పరిస్థితి. ఆదివాసీ మహిళ అయినందువల్ల ఆమె భూమి దోపిడీకి గురవుతుంది, ఆమె శ్రమ దోపిడీకి గురవుద్ది, ఆమె శరీరం కూడా దోపిడీకి గురవుద్ది. ఉమ్, ఈ శరీరం దోపిడీకి గురవటాన్ని మన సోకాల్డ్ సభ్య సమాజం, కోట్ అన్ కోట్ సభ్య సమాజం, మర్యాదస్తులు వీళ్ళంతా, ఉమ్, వీళ్ళ భార్యలు మర్యాదస్తులు, వీళ్ళ కుటుంబాలు మర్యాదస్తులు, వీళ్ళ స్త్రీలు మర్యాదస్తులు, వీళ్ళు మర్యాదస్తులు. ఈ మర్యాదస్తుల నోటి నుంచి యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే మన చట్టాన్ని కాపాడాలో ఆ వ్యక్తి నోటి నుంచి ఏం మాట వస్తుంది? ఆమె మంచిది కాదంటగా అని. ఉమ్, అసలు ఒక మనిషిగానే ఈ మాట మాట్లాడకూడదు, పోలీస్ అధికారిగా అసలు ఎట్టి పరిస్థితితో మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఒక మనిషి అయిన వాడు ఎవడైనా సరే, అరే ఒక మనిషి పట్ల ఇంత దారుణమా అని నేరం గురించి మాట్లాడాలి తప్ప, నువ్వు ఇట్లా అంటంలో దాని ఉద్దేశం ఏంటి? ఆమె మంచిది కాదంటగా అంటే ఆమె పట్ల ఈ నేరం జరగడం కరెక్ట్ అని నువ్వు చెప్పటమే. ఉమ్, నేరాన్ని పల్చన చేయడం, పలచన చేయటం కాదు, అసలు నేరం జరగటాన్ని జస్టిఫై చేయటం, సపోర్ట్ చేయడం, జస్టిఫై చేయటం. నువ్వు ఒక పోలీస్ అధికారిగా నువ్వు ఈ జస్టిఫికేషన్కి వచ్చావంటే ఇందులో నీకెంత పురుషాహంకారం ఉంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చావు. నీకు తెలిసిన ఏ పరిస్థితుల్లో ఆమె అట్లాంటి దాడులకు గురైందో, ఏమేమి శరలు భరించిందో నీకు తెలుసా? నోటి మాట తేట మంచిది కాదంట, అయిపోయింది, ఓ బ్రాండింగ్ వేసేసినావు, కథం, నీ మర్యాదస్తుడు కోర్టు మంచిగుంది. అక్కడ ఆమె పరిస్థితి ఏంటి? బ్రాండింగ్ వేసేసినావు నువ్వు అందరి ముందు, ఆమె సమాజం ముందు నువ్వు బ్రాండింగ్ వేసినావు. ఎక్కడన్నా ఒక్క నిమిషం ఆలోచించినావా? అరే ఇంత ఘోరం ఆమె పట్ల జరిగింది, చావు బతుకుల్లో ఉంది. నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటంటే ఆమె ఏం చేసింది అనేది అసలు ఇర్రెలవెంట్ అండి. ఆమె ఏం చేసింది ఇర్రెలవెంట్. ఒక మనిషి పట్ల ఇంత ఘోరం జరగడం అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము సహించము అనేది నువ్వు ఇవ్వాల్సిన కరెక్ట్ స్టేట్మెంట్, అష్యూరెన్స్ ఇవ్వాలి. నువ్వు ఏం జరగనివ్వం, మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇంత దారుణం చేసిన వాళ్ళని వదలమని చెప్పాలి. అది నువ్వు ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్న వాడివైతే, ఒంటి మీద యూనిఫామ్కి విలువిచ్చేవాడివైతే మాట్లాడాల్సిన మాట. కానీ నువ్వు మాట్లాడింది ఏంటి? నేను అందుకే అన్నా, వ్యవస్థీకృతమైన దాడి. ఎందుకు రారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నా కానీ ఎందుకు రారు? ఇట్లాంటి యూనిఫామ్స్ అక్కడ ఉంటే వస్తారా? ఒక్కటే కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నా నీకు, ఈ దేశంలో అత్యధిక ఎక్కువ లైంగిక దాడులు జరిగేది ఎస్సీ ఎస్టీల మీద, ఎస్సీ ఎస్టీ మహిళల మీద.
ఎందుకు మన సమాజంలో ఒక ధోరణి ఉంది, ఎస్సీ ఎస్టీ మహిళలు అంటే మా ప్రాపర్టీ, వాళ్ళ శరీరాలు మా ప్రాపర్టీ. ఇది అగ్రకుల అహంకారం. ఇవాళ కూడా ఆ భావన ఉంది. నేను గడిచిపోయిన శతాబ్దం గురించి మాట్లాడట్లా, ఇవాళ కూడా ఉంది. ఒకటి. రెండోది, టైమ్ అండ్ అగైన్ నేను ఈ కేసులు డీల్ చేసేటప్పుడు చూసింది ఏంటంటే, ఆఫ్ ద కెమెరా అంటారు కదా, ఆఫ్ ద కెమెరా వీళ్ళు ఏమంటారంటే వాళ్ళకి అది మామూలే. ఇప్పుడు నేను వాళ్ళ స్త్రీల సంగతి ఎందుకు ఎత్తానో అది చెప్తా. మీరు స్త్రీ కదండి, వాళ్ళ స్త్రీల గురించి మాట్లాడకూడదు కదా అంటే నేనేమంటున్నా అంటే, స్త్రీలు వాళ్ళు స్త్రీలే, వీళ్ళు స్త్రీలే, కానీ ఇద్దరు ఒకే రకమైన స్త్రీలని ఎవరన్నా అనుకుంటున్నారా? వాళ్ళకి అది మామూలే, కానీ మా స్త్రీలకు మామూలు కాదు. అంటే మా స్త్రీల శీలం ఏదైతే ఉందో ఇది చాలా సీరియస్ విషయం. ఆ స్త్రీల విషయం ఉందే వాళ్ళకి అది అలవాటు, మామూలే. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి నాకు. ఎంత అమానుషమైన అర్థం ఈ అతి సరళమైన పదాల్లో దాగుందో నాకు చెప్పండి. నాకైతే ఇది భరించరాంది, సహించరాంది. ఎవడన్నా నాకు సభ్యత ఉంది, నేను అందరినీ మనుషులు అనుకుంటున్నాను అనే ఎవడైనా సరే ఈ పదాలు వాడకూడదు, ఈ ఆలోచనే చేయకూడదు. అధికారులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే పోలీస్ యూనిఫామ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ బుర్రల్ని ఫినాయిల్ వేసి కడిగి ఇట్లాంటి వాళ్ళ బుర్రల్లోంచి డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది డిలీట్ కానంత వరకు నువ్వు చట్టాలు తీసుకురా, ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టు, అక్కడ అమలు జరిగేదేముండదు. అది హై ప్రొఫైల్ కేసు అయ్యి అందరి దృష్టికి వస్తే తప్ప, అందరూ పోయి దాని మీద పడితే తప్ప కేసులు ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి కేసులు అన్నిటిని బాధితులు పోయినా కానీ ఇంత సీరియస్నెస్ ఉండదు. యాక్టివిస్టులు పెద్ద ఎత్తున సమాజం నుంచి ఒక నేను అడుగుతుంది అదేనండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము మహిళా సంఘాలుగా అడుగుతున్న ప్రశ్న అదే. బాబు, మహిళల సంక్షేమం గురించి ప్రతిసారి మీరు గొంతులు చించుకుంటారు, మీసాలు తిప్పుతా ఉంటారు. ఈ చట్టం అంటారు, ఆ చట్టం అంటారు. కానీ వీళ్ళ ప్రవర్తనలో మార్పు రానప్పుడు, అమలుకి హామీ లేనప్పుడు ఏం చేసుకోవాలి ఈ చట్టాలన్నీ? అమలు చేసేవాడి బుర్ర మారినప్పుడు, అమలు చేసేవాడు నువ్వు చట్టానికి కట్టుబడి ఉండు అని నువ్వు చెప్పనప్పుడు ఏం తేడా పడుతుంది? ఈ రకమైన పుచ్చు బుర్రలన్నిటిని అప్పచెప్పిన తర్వాత వీళ్ళకి ఇది అలవాటే అని మాట్లాడితే ఎవరికన్నా జస్టిఫికేషన్ వస్తా? మాకు వద్దండి, చారిటీ వద్దు, మాకు దయాదాక్షిణ్యాలు వద్దు, యూనిఫామ్ లో ఉన్నోడు చట్టానికి కట్టుబడి మాట్లాడు, యూనిఫామ్ వేసుకున్నోడు చట్టానికి కట్టుబడి పనిచేయి. మేము ఒక్క వేసం ఎత్తే ఎక్కువ అడగట్ల దానికంటే. అధికారులుగా ఉన్న వాళ్ళు చట్టానికి కట్టుబడే పనిచేయండి, చట్టం నుంచి మీరు ఒక్క అంగుళం అటు ఇటు జరగద్దు. మేము అడుగుతుంది అది. నీ చట్టం ఏం చెప్పింది? ఇప్పుడు కాంబాటింగ్ స్టీరియోటైప్స్ పేరు మీద ఏకంగా సుప్రీంకోర్టు ఒక పుస్తకమే తెచ్చింది. కింది స్థాయి వరకు జడ్జిలు కాలం చెల్లిపోయిన పదజాలం ఆడవాళ్ల పట్ల వాడుతున్నారు, మోస పదాలు వాడుతున్నారు, అవి వాడొద్దు, అది కరెక్ట్ కాదు అని లిస్ట్ ఇచ్చింది, ఏకంగా డిక్షనరీ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇచ్చి సంవత్సరం అయింది. జస్టిస్ చంద్రచూడ్ రాగానే చేసిన మొదటి పని అదే. మరి నీ దాకా రాలేదా? జుడిషియరీకి అప్లై అయ్యేది నీకు అప్లై కదా? నోటికి ఏదొస్తే అది లాతో మొదలు పెడతావా నీ దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళని? ప్రశ్న. నేను కాదు, ఈ దేశంలో ఆదివాసీలు కాదు, లేకపోతే అణగారిన వర్గాలు కాదు, ఎవరైనా అడిగేది ఒక్కటే ఒకటి, ఈ ప్రభుత్వాల్ని, ఈ అధికారుల్ని, ఈ పోలీసుల్ని మేము అడిగేది ఒకటే, మీరెవ్వరూ మా పట్ల దయాదాక్షిణ్యాలు చూపించటం లేదు. అవి మా హక్కులు, అది మా అధికారం. వాటిని చట్టాల్లో మార్పు అవసరం అయితే మేము ఉద్యమిస్తాము, చట్టాలు తెచ్చుకుంటాం. మీరెవరో మాకు ప్లేట్లో పెట్టి పలహారం ఇవ్వాల. ఈ చట్టాలని ఈ దేశంలో ప్రజానీకం ఉద్యమించి తెచ్చుకున్నదే ప్రతి చట్టం. ఈ చట్టాలని, ఉన్న చట్టాన్ని ఉన్నట్టుగా అమలు చేయండి. ఉన్న చట్టాన్ని నువ్వు జీతం తీసుకుంటున్నందుకు, జనం సొమ్ము తింటున్నందుకు, జనం పోసిన పెట్రోల్ కారుతో తిరుగుతున్నందుకు నువ్వు ఉన్న చట్టాన్ని ఉన్నట్టుగా అమలు చేయి. చట్టం నుంచి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకేసి సాయం చేయక్కర్లా, దయ చూపించక్కర్లా, జాలి పడక్కర్లా, నువ్వు బిచ్చమేయట్లేదు. ఈ హక్కులు ఇవ్వడం అనేది, ఈ హక్కులు వాళ్ళు పొందేలా చూడటం అనేది నీ బాధ్యత. నిన్ను అక్కడ పెట్టిందే అందుకు. ఈ రైట్స్ కాన్సెప్ట్ వీళ్ల బుర్రలకి ఎక్కే వరకు నువ్వు ఎన్ని చట్టాలు తెచ్చినా వాటి వల్ల పని జరగదు. చట్టం దేగానే పని అయిపోతుంది. మీరు అన్నారు వాళ్ళు
హక్కులు మా హక్కులు భిక్షం వేయాల్సిన అవసరం లేదన్నారు. అసలు ఏ నుంచి మొదలు కావాలి? చట్టాలు వరకు చేస్తున్నారు, ఉద్యమాలు వస్తే చట్టాలు వస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎవరు బాధ్యత? ఇక్కడ చట్టాలు రావడంలో రెండు అంశాలు ఉన్నాయి. ఉమ్, ఒకటి ఉద్యమాలు, ఒత్తిడులు, పరిస్థితులు, నీ జర్క్ రియాక్షన్స్ కొన్ని ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి నిర్భయ అమెండ్మెంట్స్ ఉమ్, అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు విశాఖ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నీకు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం రావాల్సిన అవసరం వచ్చింది. ఉమ్, చైల్డ్ అబ్యూస్ లాస్ ఇప్పుడు 30 ఏళ్ల క్రితం మిగిలిన చోట్ల వస్తే, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ 92లో జరిగితే నువ్వు పోక్సో ఎప్పుడు తెచ్చావు? 12లో తెచ్చావు. ఉమ్, 30 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు అక్కడ రాటిఫై చేసి వచ్చి ఇక్కడ దాటా నీకు అంత టైం ఎందుకు పట్టింది? ఉమ్, చైల్డ్ మన ఆర్టీ వచ్చిన 3 ఏళ్లక నువ్వు చట్టం తెచ్చేది ఉమ్, ఒక భాగం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక పక్కన ఉద్యమాలు, రెండో పక్కన ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ లో రైట్స్ విషయంలో మనం రాటిఫై చేసి వస్తాం. ఉమ్, వాళ్ళు ఒత్తిడి పెడతా ఉంటారు, నువ్వు సంతకం పెట్టావు చట్టం ఏదని. ఉమ్, అందుకని ఈ రెండు చేస్తారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు యునిసెఫ్ మళ్ళీ వాటిని కేటగరైజ్ చేసింది. ఉమ్, చేసి అసలు స్త్రీలకి పిల్లలకి రక్షణ సమాన హక్కులు లేని దేశాలు ఒక కేటగిరీ, వాటన్నిటిని తీసేయి, ఇక నియంతలు గందరగోళం ఆ కథ. ఉమ్, రెండోది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు అనుకోరాదండి. ఉమ్, రెండో కేటగిరీ చట్టాలు ఉంటాయి కానీ అమలు చేయవు. ఉమ్, మూడో కేటగిరీ చట్టాలు ఉంటాయి అమలు చేస్తారు. ఉమ్, 3 కేటగిరీలు. ఈ ఫస్ట్ మూడో కేటగిరీ ఏదైతే ఉందో అది జెండర్ ఇండెక్స్ లో టాప్ పొజిషన్స్ లో ఉండే దేశాలు అవి. ఉమ్, మరి ఈ రెండో కేటగిరీలో మనం మూడో ప్రపంచ దేశాలు ఎక్కువ వస్తాయి, ముఖ్యంగా భారతదేశం వస్తుంది. ఉమ్, చట్టాలు చేస్తారు ఎందుకంటే నీ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత పైన నువ్వు రాటిఫై చేసావు, ఈ 2 కారణాల రీత్యా చట్టం తెస్తారు. ఆ చట్టం ఎట్లా తెస్తారు? దాంట్లో వీలైనంత లోపాలతో తెస్తారు. లొసుగులు. ఉమ్, అట్లాంటి చట్టాలు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2002లో వాజ్పేయి గవర్నమెంట్ గృహహింస చట్టం ఒకటి తెచ్చింది. ఉమ్, దాంట్లో మెయిన్ క్లాస్ ఏంటి? అసలు నువ్వు నీ మీద గృహహింస జరిగిందని నువ్వే నిరూపించుకోవాలి. ఎవరు? ఇల్లాలు, ఉమ్, బాధితురాలు. ఉమ్, ఆ చట్టాన్ని మహిళా సంఘాలన్నీ నిర్ద్వందంగా తిరస్కరించాయి. ఉమ్, చెత్త చట్టాలు చేయకండి, మీకు రాయడం రాపితే మేము రాస్తామని. ఉమ్, ఆ తరువాత మహిళా సంఘాలన్నీ కలిపి డ్రాఫ్ట్ చేసిన చట్టం ఇప్పుడున్న ఉమ్, గృహహింస వ్యతిరేక చట్టం. సో ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు తెచ్చేస్తాం ఒక చట్టం, ఉమ్, ఇప్పుడు నిర్భయ చట్టం, నీజర్క్ రియాక్షన్ లో అమెండ్మెంట్స్ తెచ్చారు, వాటి అమలుకి ఫండ్స్ ఇవి, ఉమ్, అమలుకి యంత్రాంగం ఏది? అట్లనే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం కంపల్సరిగా స్థానిక ఫిర్యాదుల కమిటీ ఉండాలి. నీకు తెలిసి ఒక్క జిల్లాలో స్థానిక ఫిర్యాదుల కమిటీ వేయడం అనేది కంపల్షన్, ఉమ్, అంటే ఆప్షన్ కాదు. కలెక్టర్ వేయాలా ఆ కమిటీ, ఉమ్, కమిటీ పనిచేయించడం కూడా కలెక్టర్ బాధ్యత, తప్పనిసరి, మ్యాండేటరీ. ఉమ్, ఎన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నాయో నువ్వు నాకు చెప్పు, తెలంగాణలో ఉమ్, చెప్పు నాకు. చట్టం చెప్పింది ఇది మ్యాండేటరీ అని, ఎన్ని జిల్లాల్లో ఉన్నాయో చెప్పు. ఒకవేళ ఉంటే అది అసంఘటిత కార్మికుల కోసం వేసింది, అసంఘటిత కార్మిక మహిళల కోసం వేసింది. ఒక్క లేబర్ ఆఫీసులో, నువ్వు మిగిలిన ఆఫీసులు వదిలి ఎటూ జరగదు, నీ లేబర్ ఆఫీసులో ఈ స్థానిక ఫిర్యాదుల కమిటీ సభ్యులు ఇళ్ళు వీళ్ళని మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు అనే డిస్ప్లే నాకు ఎక్కడన్నా చూపించు. ఉమ్, నేను పందెం కడతా, ఎవరన్నా చూపించగలిగితే నాకు తెలంగాణలో చూపించండి. ఎందుకంటే దేశం అంతా తిరిగినా నేను ఇంకా చూడాలి. నేను దానికి కావాలంటే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, అట్లాంటి కేసు ఎవరని చెప్తే. ఇది మ్యాండేటరీ అండి కలెక్టర్స్ కి. అండ్ హీ సపోజ్ టు బి ఏ కస్టోడియన్ ఆఫ్ ఏ ప్రొటెక్షన్ లా ఇన్ ద అనార్గనైజ్ ఫర్ ద అనార్గనైజ్ సెక్టర్ విమెన్. ఏం చేస్తున్నాడు ఆయన? పక్కన పెట్టాడు. కాబట్టి ఈ దుస్థితి ఇట్లా తవ్వుకుంటా పోతే ఎంతన్నా ఉంటది. మనం చట్టాలు చేసి పడేస్తాం, అప్పటికప్పుడు డిమాండ్ ఉంటది. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ చేసినట్టు, ఎవరో ఒకళ్ళని బక్రా చేసినట్టుగా కఠినమైన చట్టం ఎందుకు తెస్తారు అంటే, నువ్వు సమాజాన్ని సురక్షితం చేయలేనప్పుడు కఠినమైన చట్టం తెస్తావు. కఠినమైన చట్టం తేయటం ద్వారా తెచ్చాము ఏదో అయిపోద్ది అని ఒక భ్రమ కల్పిస్తావు. ఏమీ జరగదనే విషయం అందరికంటే ఎక్కువగా వాడికి తెలిసి తెచ్చిన వాడికి. ఎందుకంటే అమలు జరగనివ్వరుగా. అమలు జరగనివ్వం కాబట్టే కఠినమైన చట్టాలు తెస్తాం, ఇంకో మాటలో చెప్పాలంటే. కాబట్టి మనం కూడా
ఆలోచించాల్సింది నేను అనుకోవడం ఇప్పుడు ఉన్న రక్షణ చట్టాలని కాపాడుకోవడం ఎట్లాగా, దానికంటే ముఖ్యంగా వీటిని ఒక దాంట్లో ఒక పావు వంతో పదో వంతో అమల్లోకి తీసుకురావడం ఎట్లాగా, అది రానంత కాలం నువ్వు చెప్పే ప్రజాస్వామ్యము, నువ్వు చెప్పే సమానత్వము, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పడం తప్ప నేతి బీరకాయలు నెయ్యి అవుతున్న పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఇన్ని దారుణాలకి ఇగో ఇదే మూలం. ఓకే దేవి గారు, థ్యాంక్ యూ టీ10కి వచ్చి ఈ విషయం మీద ఇంత విపులంగా చెప్పినందుకు. ప్రజలారా విన్నారు కదా, గిరిజన మహిళ మీద జరిగిన దారుణంలో ముఖ్యంగా ఈ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు, మాటలు, ఈ సమాజం సంబంధించిన పేరుతోటి చేస్తున్న దారుణాలు, మాకు భిక్ష వద్దు, చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి దేవి గారు అంటున్నారు. మరి ఆమె చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.